సీతక్క మీరంటే చాలా గౌరవం ఉండే. కరోనా టైంలో మీరు అడవులలో తిరుగుకుంటా అక్కడ ఉన్న ఆదివాసులకు బుట్టలు ఎత్తుకొని అడవిలో నడుచుకుంటూ వెళ్ళి, బురదలో నడుచుకుంటూ వెళ్ళి మీరు అన్నం పంచుతుంటే అరే మంచి సేవా కార్యక్రమాలు చేస్తుంది అక్క అని చెప్పి అనుకున్నాం. కానీ మీరు అధికారం వచ్చిన తర్వాత మాత్రం మొత్తం మారిపోయిరక్క. మీరు ప్రజల వైపు లేనిగా రాజ్యం వైపే ఉన్నారు మీరు ఇక. సో రైతులు ఇప్పటికే వాళ్ళ బాధలు కాదు వాళ్ళవి. అసలు మీరు రైతులేనా, అసలు మీరు రైతులా అంటుంది ఇక. వాళ్ళ బాధ చెప్పుకోవడానికి అవునాక మీరు టైం తీసుకోండి, మీరు టైం ఇస్తే కదా, మీరు దొరికితే కదా, కలిస్తే కదా వాళ్ళకు తప్పేముండదు. వాళ్ళు మంచిగా మాట్లాడి పక్కన పిలిచి ఓకే అని పలాని దగ్గరికి వెళ్తా ఉన్నాను, మీకు ఒక రోజు టైం ఇస్తా, ఆ టైంలో రాండి మీరు చెప్పొచ్చు కదా. మీరే చెప్పొచ్చు కదా అక్కడ ఉండి నేను మీకు టైం ఇస్తా, ఒకరోజు రండి మాట్లాడదాం, లేకపోతే నేను సీఎం దగ్గర తీసుకెళ్తా అని చెప్పాలి కదా. మీరు ఈ మాటలు చెప్పకుండా మీరు తాగుబోతులు, మీ మేడలో ఉన్న కండవలే కనిపిస్తున్నాయి, మీరు పేడ ఆర్టిస్టులు అని చెప్పి రైతులని అనడం మాత్రం చాలా అవమానకరం. సీతకి ఇట్లా మాట్లాడడం చాలా బాధాకరం. దీన్ని రైతులను అవమానించడం అవుతుంది. రైతులకు ఎవరన్నా రంగు పెడతారా అక్క? రైతులు ఎవరు అంటారా? రైతులే దేశానికి వెన్నెముక అని చెప్పి మాట్లాడతారు. రైతులు ఏం లేదు రాజ్యం లేదు అంటారు, మరి ప్రజా పాలన అంటారు, మరి రైతు రాజ్యం అంటారు. ఇదే అక్క మీరు మాట్లాడే మాటలు? ఇట్లా మీరు మాట్లాడేది?